ఇప్పుడైతే కర్రీ అయితే ఆకుకూర అయితే మగ్గిపోయింది. మనం టమాటా వేసుకున్నాం. కారం కూడా ఇప్పుడే వేసుకున్నాం. చూడండి, కారం, సరిపడా ఉప్పు వేసి కలుపుకున్నాం ఒకసారి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. మంచిగా ఉడుకుతుంది. పచ్చివాసన అంతా పోవాలి. టమాటా మంచిగా ఉడికితే గుజ్జు గుజ్జుగా అవుతుంది. టమాటా కూడా ఉడికిపోయింది కాబట్టి ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర అన్నిట్లో వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర టమాటా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని షేర్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్.